ఒకసారి చూడండి. ఇక్కడ కన్సాలిడేట్ స్టే తర్వాత మార్కెట్ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా పైకెళ్తుంది అనుకోని అందరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా! సో, ఏమవుతుంది అంటే మోస్ట్ కేసెస్‌లో ఈ స్టాప్ లాస్‌ని హిట్ అయ్యి మార్కెట్ అనేది ఇంకా ఫాలో అవుతుంది. సో, ఫాలో ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదా! సో, బ్రేక్ డౌన్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందని ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కానీ ఏమవుతుందంటే స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకెళ్తదని మనం ఎలా చెప్తామంటే ఒకసారి మనం ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకి సో, ఈ స్వింగ్‌లో మనము ఫిబొనాకీ రిట్రేస్‌మెంట్ అనేది తీసుకున్నాం. సో, 0.618 నుంచి 0.618 నుంచి 0.666 వరకి మనం ఏమనుకుంటామంటే గోల్డెన్ జోన్ అనుకుంటాం. సో, మార్కెట్ ఏంటంటే ఆ జోన్ దగ్గరికొచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ అదొక కన్ఫర్మేషన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకోటేంటంటే ఒక్కసారి మనం ఇంకా ముందటికెళ్ళి చూసుకుంటే ఇక్కడ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! సో, ఈ లైన్‌ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అది సపోర్ట్‌లా పనిచేసింది. అండ్ ఇక్కడ కూడా సపోర్ట్‌లా పనిచేసింది. సో